ఆ పేపర్లు చాలా ముఖ్యమైనవి. వాటి కోసం దాదాముఠ అటు ప్రభుత్వము విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వారి చేతికి చిక్కక ముందే మనం వాటిని దక్కించుకోవాలి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. గీత, నువ్వు దొంగవి, పచ్చి నెత్తులు తాగే దొంగలకు తోడువి. నేను దొంగను కాదు గీత, నా మాట నమ్ము. నమ్మను. దయచేసి నీ మొహం నాకు చూపించుకో. వెళ్ళు. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మవు. సమయం వచ్చినప్పుడు నిజం నువ్వే తెలుసుకుంటావు. నేనే పరిస్థితిలో చిక్కుకున్నాను, ఎందుకు ఇలా దొంగగా నటించవలసి వచ్చిందో తర్వాత నీకే తెలుస్తుంది. నువ్వు దొంగ కాకపోతే నా దగ్గర నుంచి ఫార్ములా పేపర్స్ ఎందుకు దొంగిలించావు? నీకు ప్రాణాపాయం లేకుండా చేయటానికి. నాకు ప్రాణాపాయం? అవును. ఎప్పుడైతే లైలా నీతో స్నేహం చేసిందో అప్పుడే నీవు అపాయంలో పడ్డావని గ్రహించాను. ప్రొఫెసర్ ని చంపించిన దాదా ఆ పేపర్స్ కోసం ఎన్ని ప్రాణాలైనా తీయించగలరు. అందుకే ఆ పేపర్స్ నీ దగ్గర లేకుండా చేశాను. అంటే నా ప్రాణం రక్షించడానికి దొంగతనం చేశావన్నమాట. మరి ఆ పేపర్స్ నీ దగ్గర ఉన్నాయని తెలిసి నీ ప్రాణం తీస్తే? వాళ్ళ వల్ల కాదు. ఒకవేళ తీసినా నా ప్రాణం అంత విలువైంది కాదు. నీ కాకపోయినా నాకు చాలా విలువైంది. గీత, ఆ ప్రాణం నీకంత విలువైందా? ఇప్పుడే కాదు, ఎప్పుడో. గీత, గీత. శ్యామ్ ద గ్రేట్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఒక మిత్రుడికి చేయవలసిన మర్యాద ఇదేనా? నువ్వు నాకు మిత్రుడివా శ్యామ్? కాదు, శత్రువి. పేపర్స్ ఎక్కడ? పేపర్స్ పేపర్స్ ఏమిటి? ఏమిటా? ఏ పేపర్స్ అయితే నువ్వు కొట్టేసి వాటి బదులుగా నా బొమ్మనే నాకు పంపించావే, ఆ ఫార్ములా పేపర్స్ మర్యాదగా ఇవ్వు. ఇవ్వను. ఇవ్వకపోతే నేనేం చేస్తానో తెలుసా శ్యామ్? నీకు చేతనైంది చేస్తాం. అదే చేస్తాను. వీళ్ళిద్దరిని లాక్కెళ్ళి మృత్యు మందిరంలో బంధించండి. గేటు బాస్, ప్రొఫెసర్ కైలాస్ను చంపేశారు. తెలుసా? తెలుసు బాస్. అతను తయారు చేసిన ఫార్ములా పేపర్స్ పోయినాయి. తెలుసా? విన్నాం బాస్. ఆ పేపర్లు చాలా ముఖ్యమైనవి. వాటి కోసం దాదాముఠ అటు ప్రభుత్వము విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వారి చేతికి చిక్కక ముందే మనం వాటిని దక్కించుకోవాలి. అవి ఎక్కడున్నాయో ఎలా తెలుస్తుంది బాస్? నేను జగత్కిలాడిని. ఏ జేబులో ఎంత డబ్బు ఉందో ఇదే చెప్పగలను రా ఫోన్. ఆ పేపర్లు ఇప్పుడు శ్యామ్ దగ్గర ఉన్నాయి. మనమే చంపేస్తాం కదా బాస్. చంపేశామనుకున్నాం, కానీ పులి మీద పుట్టలాగా వాడిలాంటి వాడే ఇంకొకరు తయారయ్యాడు. నకిలీ శ్యామా? నకిలీ శ్యామో అసలు శ్యామో, ఎవడు చచ్చాడో ఎవడు బ్రతికాడో అర్థం కావడం లేదు. అయితే ఏం బాస్, వాళ్ళు కూడా తప్పా చేసేస్తాం. చేసేలోగా వాడి దగ్గర ఉన్న ఫార్ములా పేపర్స్ మనం దక్కించుకోవాలి. శ్యామ్ ఉన్నాడా? శ్యామ? నేనే. శ్యామ్, నిన్ను నీడలా వెంటాడుతున్నది ఎందుకో తెలుసా? నీ దగ్గరున్న ఫార్ములా పేపర్స్ మాకు చెందినవి. మీకు చెందినవా? అవును. నీకు కావలసినంత డబ్బిస్తాం. వెంటనే బయలుదేరి సెంటర్ కా? ఎవరు? మా ఫ్రెండ్స్. మాట్లాడాల్సిన పని ఉంది, వెళ్ళొస్తా. నేను ఇక్కడ ఒంటరిగా. నీకేం భయం లేదు గీత, చిన్నవి వచ్చేస్తారుగా. నేను ఒక క్షణంలో తిరిగి వచ్చేస్తాను. అడుగు వస్తున్నాడు.
పేపర్స్ తెచ్చావా? బేరం కుదరాలిగా. ఎంత? 1000 రూపాయలా? ఆ పేపర్స్ మీ అంత చౌక కాదు. పోనీ నీ ఎంత ఖరీదు చెప్పు. నా ధర మీరు ఇవ్వలేరు. మీరెంతో చెప్పండి. 10. చాలదు. 20. 40,000. కాదు, 50,000. సరే. సరే, రేపు ఉదయం సరిగ్గా 9 గంటలకు ఆ డబ్బు తీసుకుని కోవలం సౌకు తోటకు రండి. సరే, మాటంటే మాటే. ఆల్ రైట్. మిమ్మల్ని అందరినీ ఒకేసారి కాల్చేయాలి. ఈ తెలివి తక్కువ తనం వల్ల ఆ శ్యామ్ గీతలు తప్పించుకు పారిపోయాడు. ఆఖరికి ఆ మాలిష్ గాడు మిమ్మల్ని వెధవై చేసి పారిపోయాడు. పోండి, వాడు ఎక్కడున్నా సరే వాడిని చిత్తాలు చేసి తీసుకురండి. పోండి. అగో గీతమ్మ, ఏం ఒంటిగా కూకున్నావు? అన్న ఎడపోయిండు. ఎవరో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారు. ఓ గీతమ్మ, నాకు తెల్లగా అడుగుతా, దాదాగాడు నీ ఎంట తెలిగిండు ఎందుకోసానికి? మందు కోసం. మందు కోసానికి అయితే దవాఖానకి పోవాలా? నీ కాడ ఏముంటది? అది హాస్పిటల్లో దొరికే మందు కాదు. ఒక్క బిళ్ళేసుకుంటే చాలు మహాబలవంతులు అవుతారు. నాను అవుతానా? ఎవరైనా అవుతారు. అగో గీతమ్మ, ఒక్క బిళ్ళ ఇస్తావా? ఆ బద్మాషులు గీత వస్తే భలే తమాషా చేస్తా. చూస్తావా బస్తి పెడతావాళ్ళు మళ్ళా? ఒక్క బిళ్ళ అయ్యి గీతమ్మ. అగో జాగ్రత్త. అలాగే గీతమ్మ. పేపర్లు అన్ని సరిగ్గా ఉన్నాయా? కావాలంటే చూసుకో. కరెక్ట్గా 50,000 ఉన్నాయా? అరెస్ట్. తీసుకురండి. ఇది K2 డూప్లికేట్గా అందజేయి. నేను తర్వాత వస్తాను. అలాగే. బాగా యాక్ట్ చేశారు. మరి మా సంగతి తీసుకోండి. తీసుకో. ఇది నీకు. హ్యాండ్స్ అప్. ఓ శ్యామ్, ఎన్నాళ్ళకు దొరికావు? వీళ్ళని అరెస్ట్ చేయండి. తెలుగు